ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ కు అప్పుడే తత్వం బోధపడిందా? రాజకీయం అంత ఆషామాషి వ్యవహారం కాదని తెలుసుకున్నాడా? అందుకే ఇకపై రాజకీయాల్లో తక్కువ సమయం గడుపుతానంటున్నాడా? మస్క్ ఇటీవలి వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే వినిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించిన మస్క్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు? టెస్లా, స్పేస్ ఎక్స్, పేపాల్, బోరింగ్ కంపెనీల వ్యవస్థాపకుడు ఇలాన్ మస్క్ కు రాజకీయాలపై విరక్తి పుట్టింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఒకదాన్ని ఏర్పాటు చేసి అమెరికా పెడుతున్న ఖర్చులపై ఎడాపెడా కోతలేశాడు ఈయన. అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందో, టెస్లా సైబర్ ట్రక్ అమ్మకాలు ఢామ్మని పడిపోయిన బెంగో తెలియదు కానీ ఇకపై పాలిటిక్స్ టైం తగ్గిస్తానని చెప్పేశాడు ఇలాన్ మస్క్. ఖతార్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో బ్లూంబర్గ్ కు ఇచ్చిన ఒక వర్చువల్ ఇంటర్వ్యూలో ఈ ప్రకటన చేశాడు. రాజకీయాల్లో తాను ఇప్పటికే తగినంత చేశాననే అనుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రభుత్వంలోని అధికారులతో ఇబ్బంది ఏమైనా వచ్చిందా అని అడిగితే అలాంటిదేమీ లేదంటూనే భవిష్యత్తులో రాజకీయాల కోసం నిధులు వెచ్చించాల్సి వస్తే తప్పకుండా ఖర్చు పెడతానని, ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదని వివరించారు. మీకు తెలుసా, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఇలాన్ మస్క్ ఎంత విరాళం ఇచ్చాడో? కొంచెం అటు ఇటుగా 25,000 కోట్ల రూపాయలు. పొలిటికల్ యాక్షన్ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేసి ఇతరుల నుంచి కూడా ట్రంప్ కు మద్దతుగా నిధులు ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ ఎవరూ పెద్దగా స్పందించలేదు. 2026లో అమెరికా ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు 100 సీట్ల సెనేట్లో 33 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ ట్రంప్ కు మద్దతుగా $10 కోట్ల ఇస్తానని మస్క్ ఇప్పటికే ఒక హామీ ఇవ్వడం కొసమెరుపు.